బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కుంభమేళా బ్యూటీ మోనాలిసా మిస్సింగ్. అవును, మోనాలిసా ఆచూకీ కనిపించడం లేదని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు భర్త ఫర్మాన్. అజ్మీర్ ట్రిప్కు వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మోనాలిసాను అపహరించి ఉంటారని చెప్పి ఫర్మాన్ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇప్పటికే మోనాలిసా మైనర్ అని ఎన్సీఎస్టీ స్పష్టం చేసింది. ఫర్మాన్పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. మోనాలిసాను ఇంటికి పంపాలని కోరుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు. కుంభమేళాలో దిగిన ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది మోనాలిసా. ఆ తర్వాత కేరళ వెళ్ళింది, అక్కడ పెళ్లి చేసుకుంది, తన లవర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని ఫర్మాన్ని ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ ఫర్మాన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ని ట్రిగర్ అయ్యాయి. మళ్ళీ వాటి గురించి మాట్లాడుకొచ్చింది. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు, మాట్లాడారు. వాళ్ళ పెళ్లికి సంబంధించి ఆ వీడియోస్ మీరు చూడడం జరుగుతోంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్యూ రైజ్ అయ్యింది. అంటే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మోనాలిసా తనని ఇబ్బంది పెడుతున్నారని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో మాట్లాడుకొచ్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని రియాక్షన్స్ వస్తే వాటి మీద కూడా ఖండించింది. భావోద్వేగానికి లోనైంది మోనాలిసా. అండ్ మీరు చూడొచ్చు, తన పెళ్లికి సంబంధించి పెళ్ళి అయిన తర్వాత పెళ్లికి సంబంధించి ఆ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ భర్త ఫర్మాన్ విషయంలో ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పుకొచ్చింది. అయితే తను మైనర్ అంటూ ఒక ఇష్యూ మళ్ళీ రైజ్ అవ్వడంతో భర్త మీద పోక్సో కేసు కూడా నమోదైంది. కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఇప్పుడు మిస్ అయింది అనేది వినిపించే మాట. మోనాలిసా ఆచూకీ కనిపించడం లేదు, అంటే మోనాలిసా ఎక్కడుందో తెలియదంటూ కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు భర్త ఫర్మాన్. ఒకసారి భర్త ఫర్మాన్ ఏమంటున్నాడో చూద్దాం. सो फ्रेंड्स, मोनालिसा का पता नहीं लग पाया अजमेर में. मैं आज आ रहा हूँ जोधपुर. जोधपुर में पता करेंगे. आज जोधपुर में होल्ड है हम लोग. तो आप किसी को पता लगे कि मोनालिसा कहाँ पे है या किसी ने कहीं पे देखा है, कोई भाई बहन हो, मेरे को बताए, मुझे मैसेज करे, ठीक है सर. सो फ्रेंड्स, मोनालिसा का पता नहीं लग पाया अजमेर में. मैं आज आ रहा हूँ जोधपुर. जोधपुर में पता करेंगे. आज जोधपुर में होल्ड है हम लोग. तो आप किसी को पता लगे कि मोनालिसा कहाँ पे है या किसी ने कहीं पे देखा है, कोई भाई बहन हो, मेरे को बताए, मुझे मैसेज करे, ठीक है सर. రైట్, అది ఫర్మాన్ చెబుతుంది. అయితే అక్కడ అజ్మీర్ ట్రిప్కి వెళ్ళాం, అక్కడి నుంచి కనిపించట్లేదు అని అర్థం వచ్చేలా తను చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మోనాలిసా ఎక్కడుంది అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కంప్లైంట్ చేశాడా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. అజ్మీర్ ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదంటూ కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు భర్త ఫర్మాన్. అయితే కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఎక్కడుంది? తల్లిదండ్రులు ఏమైనా పట్టుకు వెళ్ళిపోయారా, లేకపోతే మోనాలిసాని ఇంటికి వెళ్ళిపోయిందా, లేకపోతే ఎవరైనా అపహరించారా? ఒకరు చేస్తుంటే ఎవరు చేస్తుంటారు, ఎవరికి అవసరం? ఈ అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఫర్మాన్ చెప్తున్న దాని ప్రకారం అజ్మీర్ ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదు అని చెప్పి తను చెప్పుకొచ్చాడు. మోనాలిసాను అపహరించి ఉంటారని చెప్పి ఫర్మాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా తన ఆచూకీ దొరికితే, మోనాలిసా ఆచూకీ దొరికితే తనకు వెంటనే చెప్పాలంటూ ఫర్మాన్ చెప్పుకొస్తున్నాడు. ఇప్పటికే మోనాలిసా మైనర్ అంటూ ఎన్సీఎస్టీ స్పష్టం చేసింది. ఫర్మాన్పై పోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే మోనాలిసాను ఇంటికి పంపాలని కోరుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. దీంతో కుంభమేళాలో ఒకే ఒక ఫోటోతో తను పాపులర్ అయింది. ఎంతలా అంటే తెలుగులో కూడా మూవీస్ చేస్తున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మోనాలిసా ఎక్కడుందనేది తనకి తెలియట్లేదంటూ ఫర్మాన్ వీడియో రిలీజ్ చేశాడు. హార్డ్లీ ఒక నెల కూడా అయ్యి ఉండదు వాళ్ళకి పెళ్ళయి, ఎంతలోనే ఇన్ని ఇష్యూస్ వాళ్ళ చుట్టూతా. అండ్ మోనాలిసా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది గత కొద్ది రోజుల క్రితం. సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత వాటికి కౌంటర్ ఇస్తూ, వాటిని ఖండిస్తూ మోనాలిసా చేసిన స్టేట్మెంట్స్ కూడా. సో ప్రస్తుతం మోనాలిసా ఎక్కడుందో తెలియదంటూ ఫర్మాన్ చెప్పడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే తన అపహరణకు గురైందా, లేకపోతే కుటుంబ సభ్యులు తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారా, లేకపోతే మోనాలిసానే ఇంటికి వెళ్ళిపోయిందా, లేకపోతే భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎవరైనా కావాలని ఆమెను అపహరించి ఉంటారా, లేకపోతే ఆమె కేవలం తప్పిపోయిందా? తప్పిపోతే కనుక తనేం చిన్నపిల్ల కాదు. అండ్ తనకి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే లోకజ్ఞానం ఉంది. అండ్ కమ్యూనికేషన్తో తనని రీచ్ అవ్వగలదు. కనీసం ఎక్కడో చోట నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆ మెసేజ్ని కమ్యూనికేట్ చేయగలదు ఫర్మాన్కి. కాబట్టి ప్రస్తుతం తను ఎక్కడుంది, అసలు ఎక్కడికి వెళ్ళింది, అజ్మీర్ ట్రిప్లో మిస్ అయిందని చెప్పుకొచ్చిన సందర్భం.
ఈ క్రమంలో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. మోనాలిసా ఎక్కడ ఉన్నా తన ఆచూకీ తనకి చెప్పాలి, లేకపోతే ఆచూకీ ఒకటి తనకి, అంటే మోనాలిసా మీరు ఎక్కడైనా చూస్తుంటే కనుక నాకు ఆ డీటెయిల్స్ పంపించండి, తన వేరే వర్డ్స్ గురించి నేను కూడా వెతుకుతున్నాను, తను ఎక్కడుందో నాకు కనిపించడం లేదు అని చెప్పి భర్త ఫర్మాన్ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి భర్త ఫర్మాన్ ఏమంటున్నాడో చూద్దాం. पता सो फ्रेंड्स मोनालिसा का पता नहीं लग पाया अजमेर में. मैं आज आ रहा हूँ जोधपुर. जोधपुर में पता करेंगे. आज जोधपुर में होल्ड है हम लोग. तो आप किसी को पता लगे कि मोनालिसा कहाँ पे है या किसी ने कहीं पे देखा है, कोई भाई बहन हो, मेरे को बताए, मुझे मैसेज करे. ठीक है.